9 of cups. ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు. జడ్జ్మెంట్. పర్సన్ ఇంకా 5 of Pentacles and the Hermit. Judgment clarification పాప. ఓకే, ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. మీ పర్సన్ ఇంకా ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రాలేకపోతున్నారు, ఇంకా మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల, మీ ఇద్దరి మధ్యన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్, ఈ డిఫరెన్సెస్ వల్ల మీ పర్సన్ మీ రిలేషన్ని రిజెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వడానికి. ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు. ఓకే, తను కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు. సో ఎవరైతే కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో వారి పేరెంట్స్ ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల. 1. 2 ఏంటి? మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. 5 of Pentacles. మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, మీకోసం కమిట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారు. 1, మీ పర్సన్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు. అది పేరెంట్స్ ఇక్కడ చూపిస్తుంది, తన ఫ్యామిలీ మెంబర్స్లో తను స్టక్ అయి ఉన్నారు. ఏంటిది? అది కర్మాబంధం. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఈ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే మీ పర్సన్ కూడా మీ కప్పుని యాక్సెప్ట్ చేయట్లేదు. మీ రిలేషన్ని ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మీ పర్సన్ ఇంకా యాక్షన్ మోడ్లోకి రాలేదు ఇంకా. అండ్ ఇంకొకటేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను హీలింగ్లో ఉన్నారు. ఓకేనా? తన ఎనర్జీ హీల్ అవుతుంది కాబట్టి తను అవేర్నెస్లోకి వస్తారు. అండ్ ఇంకోటి ఏంటి? ఈ రిలేషన్ పరంగా తను పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఏంటో చూద్దాం. ఎందుకు నేను చెప్పే కన్నా 9 of Cups. ప్లీజ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? 9 of Cups క్లారిఫికేషన్. ఎస్, ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఏ కారణాల వల్ల అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా సమ్ పర్సన్స్ తన్ని కంట్రోల్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేసేస్తారండి మీ పర్సన్. తను అదే విష్ కోరుకుంటున్నారు. ఓకేనా? ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేసేస్తారు. ఏ కారణాలు చూపించి ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ కారణాల నుంచి, ఆ సిచ్యువేషన్స్ నుంచి మీ పర్సన్ పూర్తిగా ఒకవే చేయాలని విష్ కోరుకుంటున్నారు. ఓకే, 5 of Pentacles కూడా క్లారిఫికేషన్. డెఫినెట్గా మీ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా ఇండిపెండెంట్ అవుతారు. ఏదైతే ఫైనాన్షియల్ పరంగా తను వీక్ ఉన్నారో, డెఫినెట్గా తను ఫైనాన్షియల్ పరంగా కూడా ఇండిపెండెంట్ అవుతారు. డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. కాకపోతే ఇంకా టైం పడుతుంది. కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలి, తను ఫైనాన్షియల్ పరంగా ఇండిపెండెంట్ అవ్వాలి. ఈ 2 సిచ్యువేషన్స్ వల్ల తను మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. ఓకే.